వెల్కమ్ టు వాక్ ది అప్డేట్స్. ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగ అభ్యర్థులు ఎంతో ఆసక్తిగా ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఒక ఉద్యోగ నోటిఫికేషను ఎట్టకేలకు విడుదలైంది. ఎంతో కాలంగా అటవీ శాఖలో ఖాళీగా ఉన్న ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి ఈ నోటిఫికేషన్ని రిలీజ్ చేశారు. దీనికి సంబంధించిన వివరాలను పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా భర్తీ చేసే ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పోస్టులకు డిగ్రీలో పాస్ అయినటువంటి అభ్యర్థులు అర్హులు. అయితే ఈ డిగ్రీలో ప్రధానమైన సబ్జెక్టులు కూడా పరిశీలిస్తే అగ్రికల్చర్, బోటనీ, కెమిస్ట్రీ, కంప్యూటర్ అప్లికేషన్స్, కంప్యూటర్ సైన్స్, అగ్రికల్చర్, కెమికల్, సివిల్, కంప్యూటర్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్ సబ్జెక్టుల్లో ఏదైనా ఇంజనీరింగ్ డిగ్రీ కలిగి ఉన్నవాళ్ళు లేదా పర్యావరణ శాస్త్రం, ఫారెస్ట్రీ, జాగ్రఫీ, హార్టికల్చర్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, స్టాటిస్టిక్స్, వెటర్నరీ సైన్స్, జువాలజీ విభాగాల్లో డిగ్రీ కలిగిన వాళ్ళు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అంటే జనరల్గా బీటెక్, అలాగే బీఎస్సీలో ఎంపీసీ కానీ బైపీసీ కానీ జనరల్ డిగ్రీ ఉన్నటువంటి అభ్యర్థులు, అలాగే బీటెక్లో మెకానికల్, అలాగే అగ్రికల్చర్ బీఎస్సీ చేసినటువంటి అభ్యర్థులు ఈ పోస్టుకు అర్హులవుతారు. అట్లాగే దీనికి సంబంధించినటువంటి వయోపరిమితి పరిశీలిస్తే 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఓసీ అభ్యర్థులకు వయోపరిమితి నిర్ణయించారు. అదేవిధంగా ఓబీసీలకు 3 సంవత్సరాల సడలింపు, ఎస్సీ ఎస్టీలకు 5 సంవత్సరాల సడలింపు గరిష్ట వయోపరిమితిలో కల్పించారు. దీనికి సంబంధించి వేతనం కూడా చాలా హై పీక్లో ఉంది. 48,000 రూపాయలు స్టార్టింగ్, 1,37,220 రూపాయల వరకు మ్యాక్సిమం శాలరీ అనేది పే చేస్తారు. ఖాళీలను పరిశీలిస్తే జోన్ 1లో 8, జోన్ 2లో 11, జోన్ 3లో 10, జోన్ 4లో 8 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటికి సంబంధించినంత వరకు ఏప్రిల్ 15 నుంచి మే 5వ తేదీ వరకు ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయవచ్చు. రాత పరీక్ష, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఈ 3 విభాగాల్లో అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దీనికి ఫిజికల్ మెజర్మెంట్స్ కూడా అవసరమవుతాయి. పురుషులైతే 163 సెంటీమీటర్లు ఎత్తు ఉండాలి, స్త్రీలైతే 150 సెంటీమీటర్లు ఎత్తు ఉండాలి. ఛాతీ విషయంలో పురుషులకు 79 సెంటీమీటర్లు, స్త్రీలకు 74 సెంటీమీటర్లు ఉండాలి. పురుషులు 25 కిలోమీటర్ల దూరాన్ని 4 గంటల్లో, స్త్రీలైతే 16 కిలోమీటర్ల దూరాన్ని 4 గంటల్లో నడవాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, పిహెచ్, ఎక్స్ సర్వీస్మెన్కు ఈ పోస్టులో నిబంధనల ప్రకారం రిజర్వేషన్స్ వర్తిస్తాయి. అలాగే ఈ పోస్టులు జోనల్ వైజ్గా రిక్రూట్ చేస్తారు. మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జోన్స్ పరిశీలిస్తే పాత జిల్లాలే ప్రస్తుతానికి ఈ జోన్లో కొనసాగుతున్నాయి. వీటిలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం 1వ జోన్గా, ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలు, కృష్ణా జిల్లా 2వ జోన్గా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలు 3వ జోన్గా, చిత్తూరు, కడప, అనంతపూర్, కర్నూలు జిల్లాలు 4వ జోన్గా ఉన్నాయి. పరీక్ష కేంద్రాలు పాత జిల్లా కేంద్రాలలోనే ఉంటాయి. అంటే 13 పరీక్ష కేంద్రాలు ఉంటాయి. ఎంపిక విధానం పరిశీలిస్తే స్క్రీనింగ్ టెస్ట్, మెయిన్ ఎగ్జామ్, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటాయి. స్క్రీనింగ్ టెస్ట్కు జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ, మ్యాథ్స్ ఎస్ఎస్సి స్టాండర్డ్లో 75 ప్రశ్నలు 75 నిమిషాల్లో 75 మార్కులకు ఉంటుంది. అలాగే జనరల్ ఫారెస్ట్లో కూడా 75 ప్రశ్నలు 75 నిమిషాలు 75 మార్కులు ఉంటాయి. ఈ కట్ ఆఫ్ మార్క్స్ని బట్టి ప్రిలిమ్స్లో అంటే స్క్రీనింగ్ టెస్ట్లో పాస్ అయిన వాళ్ళని మెయిన్ ఎగ్జామ్కి, అందులో పాస్ అయిన వాళ్ళని కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్కి, అలాగే చివరిలో డాక్యుమెంట్స్ వెరిఫికేషన్కి పిలుస్తారు. ఇది అప్లికేషన్ ప్రాసెస్. దీనికి సంబంధించి వెబ్సైట్ psc.ap.gv.in అనే వెబ్సైట్లో పూర్తి వివరాలు, ఆన్లైన్ అప్లికేషన్ అందుబాటులో ఉంటుంది. అదేవిధంగా గతంలో ఏపీఎస్సీలో ఎవరైనా ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయని వాళ్ళు ముందుగా ఓటీపీఆర్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. దీంట్లో డైరెక్ట్ ఓటీపీఆర్, రెండోది ఎంప్లాయీస్ ఓటీపీఆర్ అనేవి ఉంటాయి. ఈ ఫ్రెషర్స్ అందరూ కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఓటీపీఆర్ని సబ్మిట్ చేసిన తర్వాత దానిలో మీ యొక్క క్వాలిఫికేషన్స్, ప్రైమరీ ఇన్ఫర్మేషన్ అంతా ఫిల్ చేసిన తర్వాత ఫోటో అటాచ్ చేసి సిగ్నేచర్ కూడా అప్లోడ్ చేసి ఐడి జనరేట్ చేసుకున్న తర్వాత మాత్రమే ఈ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా మే 5వ తేదీలోపు మాత్రమే కంప్లీట్ చేయాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. బెస్ట్ ఆఫ్ లక్.